హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ. ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇవి గసగసాలు నేను వేపుకున్నాను. ఇవి ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఇంక తర్వాత దీంట్లోకి నేను ఒక చిన్న పచ్చి కొబ్బరి ముక్క తీసుకున్నాను. ఈ 2 మనం ముందే నానబెట్టి పెట్టుకోవాలి. గసగసాలు నానితే మనం మిక్సీ చేసుకున్నప్పుడు చాలా సాఫ్ట్‌గా వస్తదనమాట. లేదంటే మనకి గసగసాలు మెదగవనమాట. అందుకని మనం ముందే నానబెట్టి పెట్టుకోవాలి. ఇంక తర్వాత వీటిలోకి నేను ఓన్లీ ఒక పెద్ద ఆనియను, గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. ఇంక తర్వాత ఇది హోల్ చికెన్ అండి. నేను బాగా వాష్ చేసి పెట్టుకొని ఇంక తర్వాత దీంట్లోకి సాల్టు, పసుపు యాడ్ చేశాను. నేను ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీలకి నేను పసుపు కొంచెం ఎక్కువే యాడ్ చేసుకుంటాను. మన దాంట్లో ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా అలా వెళ్ళిపోతుందని చెప్పేసి నేను నాన్ వెజ్ కర్రీలోకి పసుపు ఎక్కువే వాడతాను. ఇంక తర్వాత దీంట్లోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని ఇంక మనం దీన్ని మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలి. ఒక 1 అవర్ ముందు అలా మ్యారినేషన్ చేసి పెట్టుకుంటే మనకి చికెన్ కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ముక్కకు ఆ మసాలా అంతా పట్టేసి మనం తినేటప్పుడు కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇంక తర్వాత నేను స్టవ్ మీద ఒక పెద్ద ప్యాన్ పెట్టుకొని ఇంకా దాంట్లోకి మనకి నాన్ వెజ్ కర్రీలు అంటే ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా, అందుకని నేను కొంచెం ఆయిల్ ఎక్కువే తీసుకున్నాను. ఇంకా దాంట్లోకి ఒక బిర్యానీ ఆకు, లవంగ, చెక్క, యాలుక్కాయ యాడ్ చేశాను. ఇంక తర్వాత మంచి ఫ్లేవర్ కోసం అని చెప్పేసి షాజీరా యాడ్ చేసుకున్నాను. ఇంకా తర్వాత అవి వేగిపోయిన తర్వాత నేను ఇంకా చెప్పాను కదా, నేను ఇక్కడ దీంట్లోకి ఓన్లీ ఆనియన్, గ్రీన్ చిల్లీ తీసుకుంటున్నానని. ఇంకా ఆనియన్స్ ఇలా బాగా సన్నగా కట్ చేసుకొని ఇంకా ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. ఇంకా తర్వాత గ్రీన్ చిల్లీ కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాను. మనం స్లైసెస్లా కట్ చేసుకోవాలన్నా వేసుకోవచ్చు, కానీ ఇక్కడ నేను చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని వేసుకున్నాను. నేను కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. కరివేపాకు ఇంకా మరింత కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం యాడ్ చేశాను. ఇంకా తర్వాత దీంట్లో సాల్ట్ వేసుకొని మనం ఆనియన్స్ ఎప్పుడైనా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే తొందరగా వేగిపోతాయి అనమాట. ఇంకా అలా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా దీంట్లో కూడా కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకున్నాను. కొంచెమే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మనం చికెన్లో మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని నేను ఇక్కడ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా ఇదంతా బాగా కలిసేంత వరకు ఒకసారి కలుపుకొని ఇంకా తర్వాత మనం ఎప్పుడైనా మూత పెట్టుకొని చేసుకుంటే మనకి ఎప్పుడైనా వెజిటబుల్స్ బాగా తొందరగా ఫ్రై అవుతాయి, ఊరికనే ఉడికిపోతాయి. ఇంకా ఇలా మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఆనియన్స్ని చూసారు కదా ఇలా వేగిపోయినాయి. ఇంక ఇప్పుడు నేను దీంట్లోకి మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకున్నాను. చికెన్ నేను చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోలేదు, ఇలా పెద్ద పీసెస్ లాగానే అలానే ఉంచేసుకున్నాను అనమాట. నేను మళ్ళీ కట్ చేసుకోలేదు. కావాలంటే కట్ చేసుకోవచ్చు, నేను కట్ చేయలేదు. ఇంకా తర్వాత అలా యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ని ఇక్కడ మనం గసగసాలు, ఎండు కొబ్బరిని మనం రుబ్బెట్టి పెట్టుకోవాలి. ఇంకా తర్వాత మనం ఆ చికెన్ నానబెట్టుకున్న బౌల్లో కొంచెం మసాలా అంతా ఉంటుంది కదా, ఇంకా దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకా నేను ఈ చికెన్లో యాడ్ చేసుకున్నాను అనమాట. ఇంకా దీంట్లో నేను ఇప్పుడే ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. మనకి స్పైసీకి తగ్గట్టు అట్లా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా దాంట్లో నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా సాల్ట్ అది యాడ్ చేసుకొని నేను ఇంకా మూత పెట్టేసుకొని ఇంక మనం ఉడికించుకోవటమే అనమాట. ఇంకోసారి మొత్తం కలుపుకొని మనం బాగా ఉడికించుకోవాలి. ఇంక ఈలో మనం ముందే నానబెట్టి పెట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరి అండ్ గసగసాలు. ఇంకా దీంట్లోకి నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను. ఎండు కొబ్బరి కావాలన్నా తీసుకోవచ్చు. నేను పచ్చి కొబ్బరి, గసగసాలు తీసుకుని ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇలా రుబ్బి పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడు ఒకసారి ఉడికిపోయింది కదండి. ఇంక ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఇప్పుడు మనం అలా రుబ్బి పెట్టుకున్న గసగసాలు, పచ్చి కొబ్బరి పేస్ట్ మనం యాడ్ చేసుకోవాలి. ఇది ఓన్లీ ఆంధ్రా స్టైల్ చికెన్ కర్రీ అండి. మనం ఓన్లీ ఆంధ్రా స్టైల్ చికెన్ కర్రీలోకి ఓన్లీ గసగసాలు, ఎండు కొబ్బరితో చేసుకుంటారు. బట్ కాదు, నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను. పచ్చి కొబ్బరితో అయినా చేసుకోవచ్చు. నేను ఇలా పచ్చి కొబ్బరి, గసగసాలు తీసుకొని ఇలా పేస్ట్ చేసుకొని ఇంక ఇలా ఇప్పుడు ఈ చికెన్లో యాడ్ చేసుకున్నాను అనమాట. చూసారు కదా ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ మనం కొంచెం మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకుని దాంట్లో ఉంటుంది కదా, ఇంకా ఆ వాటర్ కూడా యాడ్ చేసుకుని వాటరే సరిపోతుంది అనమాట. ఇందాక మనం మ్యారినేషన్ చేసుకున్న బౌల్లో వాటర్ మనం ఇప్పుడు యాడ్ చేసుకున్న వాటరే సరిపోతుంది. ఇంక మనం ఎక్కువ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం మూత పెట్టుకుంటే ఆ వాటర్ అలానే వచ్చేస్తాయి. మళ్ళీ మనం చికెన్లోనూ వాటర్ ఉంటుంది కదా, ఇంకా ఆ వాటర్ కూడా వచ్చేసి మనకి ఇంకా బాగా జ్యూసీగా లిక్విడ్గా బాగా వస్తుంది అనమాట. ఇంక ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఇంక నేనేం యాడ్ చేయలేదు, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇంక ఇట్లానే చూసారు కదా చాలా ఎన్ని వాటర్ వచ్చేసినాయో. ఇంకా దాంతోపాటే ఇంకా ఈ చికెన్ అట్లా ఉడికిపోయింది అనమాట. చూసారు కదా ఎలా ఉడికిపోయింది, అప్పుడే కొంచెం ఆయిల్ పైకి వచ్చేస్తుంది.
ఇంకా తర్వాత దీంట్లోకి నేను గరం మసాలా యాడ్ చేసుకున్నాను. 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను. 1 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను. ఈ 2 కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి మనం బాగా మంచిగా కలుపుకోవాలి. ఇంకోసారి మనం మూత పెట్టి ఉడికించుకుంటే ఇంకా మనకి ఫైనల్గా కుక్ అయిపోతుందండి. మనకి అప్పుడు ఇంకా తెలుస్తుంది కదా. ఎప్పుడు కర్రీస్కి ఆయిల్ పైకి వచ్చేస్తున్నప్పుడు ఇంక అట్లా మనకి ఉడికిపోయిందంట అనమాట. చూసారా, ఇలా ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు నేను ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. మనం నాన్ వెజ్ కర్రీకి ఎప్పుడైనా కొత్తిమీర ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకే నేను కొత్తిమీర కొంచెం ఎక్కువే తీసుకున్నాను. ఇంకా ఇలా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇంకా మనం ఒకసారి బాగా మంచిగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా చూపిస్తున్నాను మీకు. ఇది ఆంధ్రా స్టైల్ చికెన్ కర్రీ అండి. ఇలానే చేసుకుంటారు. ఓన్లీ గసగసాలు ఎండు కొబ్బరితోనే చేసుకుంటారనమాట. ఈ జ్యూసీగా చేసుకుంటారు. ఇది మనం గారెలకు కూడా చాలా బాగుంటుంది తినటానికి. ఇలా చూపిస్తున్నాను మీకు, అంత లిక్విడ్గా జ్యూసీగా ఇలా చూడండి. ఇలా గుజ్జుని మనం గారెల్లో నంచుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్లోకి చాలా బాగుంటుంది, పులావుల్లో కూడా చాలా బాగుంటుంది అనమాట. ముక్క అయితే చాలా బాగా ఉడికిపోయిందండి చికెన్ కర్రీ. చూపిస్తున్నా చూడండి. మనం ఎప్పుడైనా చికెన్ ఇలా బోన్స్తో చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. బోన్లెస్తో అయినా చేసుకోవచ్చు, బోన్స్తో ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చికెన్ కర్రీ. చూసారు కదా, ఇలా జ్యూసీగా వచ్చింది. చూపిస్తున్నా చూడండి, ఇలా జ్యూసీగా ఉందన్నమాట. ఈ జ్యూసీ లిక్విడ్ని మనం గారెల్లో నంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇంక దీన్ని బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాను. నచ్చిందా మీకు నా చికెన్ కర్రీ? మీకు కూడా నచ్చితే ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.